This is Praveen, working as a lecturer in Commerce Department, Sir C.R. Reddy College for Women. Now I am going to the subject Advertising and Media Planning, Unit 2. Now I am going to the topic Consumer Choices. వినియోగదారుని ఎంపిక. Consumer choice is the way people choose to spend their money. వినియోగదారుని ఎంపిక అనేది ప్రజలు తమ డబ్బును ఖర్చు చేయడానికి ఎంచుకునే మార్గం. ఈ వినియోగదారుని ఎంపిక అనేది ఏంటంటే ప్రజలు వాళ్ళ డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, ఏ ప్రోడక్ట్ మీద వాళ్ళ యొక్క మనీని స్పెండ్ చేయాలి అనేది వాళ్ళు ఎంచుకునేటువంటి ఒక మార్గం. కన్జ్యూమర్ చాయిస్ అంటే వినియోగదారుని యొక్క ఎంపిక. మనం ఒక వస్తువుని కొనేటప్పుడు మన డబ్బు దేని మీద ఖర్చు చేయాలి అనేది వినియోగదారుడు ఎంపిక చేసుకుంటాడు. వాళ్ళకి నచ్చిన వస్తువుల మీద వాళ్ళు ఎంచుకునేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వినియోగదారుని ఎంపిక అనేది వాళ్ళు ఏదైతే వస్తువులకి అట్రాక్ట్ అయ్యి బాగా వాళ్ళకి నచ్చుతుందో అలాంటి వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కన్జ్యూమరు విల్లింగ్గా ఉంటాడు. వినియోగదారుని యొక్క ఎంపిక. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. ఇది చాలా కారకాలచే ప్రభావితం అవుతుంది. వినియోగదారుని ఎంపిక అనేది మనకి రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వినియోగదారుని యొక్క ఎంపిక మీద. వైల్ పీపుల్ హ్యావ్ సమ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, there are many factors which may affect their choice. ప్రజలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కొంత ఉన్నప్పటికీ కూడా వారు ఎంపికను ప్రభావితం చేసే కారకాలు అనేక కారకాలు అనేవి ఉన్నాయి. వినియోగదారుని యొక్క ఎంపికను ప్రభావితం చేసుకునే కారకాలు అనేవి కొన్ని ముఖ్య కారకాలు అనేవి ఉన్నాయి. వాళ్ళకి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని కారకాలు అనేవి కన్జ్యూమర్ చాయిస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కొన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ కన్జ్యూమర్ చాయిస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పుకున్నాం. వినియోగదారుని ఎంపిక మీద కొన్ని రకాలైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి ఏమేంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసిక కారకాలు. సోషల్ ఫ్యాక్టర్స్, సామాజిక కారకాలు. కల్చరల్ ఫ్యాక్టర్స్, సాంస్కృతిక కారకాలు. పర్సనల్ ఫ్యాక్టర్స్, వ్యక్తిగత కారకాలు. అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక కారకాలు. ఇవన్నీ కూడా కన్జ్యూమర్ చాయిస్, వినియోగదారుని ఎంపిక మీద ప్రభావితం చేసేటువంటి అంశాలు లేదా కారకాలు. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్లో మొదటిది సైకలాజికల్ ఫ్యాక్టర్స్. వినియోగదారుని ఎంపికను ప్రభావితం చేసే కారకాలలో మొదటిది సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసిక కారకాలు. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో 4 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. మోటివేషన్, పర్సెప్షన్, లెర్నింగ్, యాటిట్యూడ్ అండ్ బిలీఫ్స్. మానసిక కారకాలలో ప్రేరణ, అవగాహన, నేర్చుకోవడం, వైఖరి మరియు నమ్మకాలు. ఈ 4 ఫ్యాక్టర్స్ కన్జ్యూమర్ చాయిసెస్లో, సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో ఈ కన్జ్యూమర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ మోటివేషన్, ప్రేరణ. మనం ఏదైనా
ఒక వస్తువును కొనేటప్పుడు ఈ కన్జ్యూమర్ అనేవాడు ప్రేరణ పొందుతాడు, మోటివేషన్. అంటే ఆ వస్తువును ఆల్రెడీ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదా రిలేటివ్స్ కానీ వాళ్ళు ఆ వస్తువుని యూజ్ చేస్తున్నారనుకోండి. ఈ కన్జ్యూమరు ఆ వస్తువుని ఆల్రెడీ వాళ్ళ ఇంటికాడ చూసి మోటివేట్ అయ్యి అదే వస్తువుని కొనాలి అనేటువంటి మోటివేషన్ అనేది ఈ కన్జ్యూమర్కి కలుగుతుంది. అలా మోటివేట్ అయ్యి ఆ వస్తువును కొనటానికి విల్లింగ్గా ఉంటాడు కన్జ్యూమర్ అనేవాడు. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్లో మొదటిది, మోటివేషన్, ప్రేరణ. అండ్ సెకండ్ వన్ పర్సెప్షన్, అవగాహన. పర్సెప్షన్ మీన్స్ అంటే అవగాహన. కన్జ్యూమర్ పర్సెప్షన్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ కన్జ్యూమర్ బిహేవియర్. Consumer perception is a process where a customer collects information about a product and interprets the information to make a meaningful image about a particular product. ఈ పర్సెప్షన్ అనేది ఎలా ఉంటుందంటే, కన్జ్యూమర్ యొక్క పర్సెప్షన్ మీన్స్ ఎబిలిటీ టు సీ. అంటే కస్టమర్ అనేవాడు కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోడక్ట్. ఈ వస్తువు గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అతని యొక్క కస్టమర్ యొక్క లోపల పర్సీవ్ చేసుకుంటాడు. దాంట్లో వాట్ ఈజ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏంటి, కాంబినేషన్స్ ఏంటి, ఇవన్నీ వస్తువు గురించి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాడు. పర్సెప్షన్ చేసుకుని ఆ వస్తువు గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని అతని యొక్క లోపల ఈ వస్తువు గురించి ఆలోచించుకుంటాడు. పర్సెప్షన్, ఈ వస్తువు కొనాలా వద్దా అనేటువంటి ఈ ఈ నిర్ణయం అనేది తీసుకుంటాడు. అండ్ దెన్ లెర్నింగ్. వెన్ ఏ పర్సన్ బైస్ ఏ ప్రోడక్ట్, he gets to learn something more about the product. Learning comes over a period of experience. ఈ లెర్నింగ్ అనేది త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఈ ఆల్రెడీ ఆ వస్తువుని ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకుని అప్పుడు మనం ఆ వస్తువుని కొనాలా లేదా ఎంపిక చేసుకునేటప్పుడు, ఒక వస్తువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ లెర్నింగ్ అనేది కూడా యూజ్ అవుతుంది మనకి. ఈ లెర్నింగ్ అనేది ఎలా వస్తుందంటే త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అండ్ దెన్ యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్, వైఖరి మరియు నమ్మకాలు. ఈ ఒక వస్తువుని వినియోగదారుడు ఎంపిక చేసుకునేటప్పుడు అతని యొక్క యాటిట్యూడ్ అండ్ బిలీఫ్స్, వాళ్ళ యొక్క వైఖరి మరియు నమ్మకాల మీద కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. కొంతమందికి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, నమ్మకాలు. ఈ ఒక వస్తువుని, ఒక బ్రాండ్ని వాళ్ళు నమ్మారంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అదే బ్రాండ్ కొనాలి అనేటువంటి ఒక బిలీఫ్, ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే యాటిట్యూడ్, ఈ కస్టమర్ యాటిట్యూడ్ని బట్టి కూడా వాళ్ళ బయ్యింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ బయ్యింగ్ బిహేవియర్లో. ఒక్కొక్క పర్సన్ యాటిట్యూడ్ ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో పర్సన్ నమ్మకాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కన్జ్యూమర్ యొక్క బయ్యింగ్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మొదటిది సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసిక కారకాలు, మోటివేషన్, పర్సెప్షను, లెర్నింగ్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్. ఇవన్నీ కూడా ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్లో సెకండ్ది సోషల్ ఫ్యాక్టర్స్.
సామాజిక కారకాలు. ఈ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. హ్యూమన్స్ ఆర్ సోషల్ బీయింగ్స్ అండ్ దే లైవ్ అరౌండ్ మెనీ పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ దేర్ బయింగ్ బిహేవియర్. మానవుడనేవాడు సంఘజీవి. వారు కొనుగోలు ప్రవర్తన వారి చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులచే ప్రభావితమవుతుంది. మానవుడనేవాడు సంఘజీవి అవటం వల్ల హ్యూమన్స్ ఆర్ సోషల్ బీయింగ్స్. మానవుడనేవాడు సంఘజీవి అవటం వల్ల వారి యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది వారి చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులచే ప్రభావితమవుతుంది. దేర్ బయింగ్ బిహేవియర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్ అరౌండ్ దెమ్. మానవుడు అనేవాడు సంఘజీవి అవటం వల్ల వాళ్ళ యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది వారి చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులచే ప్రభావితమవుతుంది. వాళ్ళు ఆ ఇతర వ్యక్తులు ఎవరెవరు అంటే వన్ ఈజ్ ఫ్యామిలీ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెఫరెన్స్ గ్రూప్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రోల్స్ అండ్ స్టేటస్. మొదటిది ఫ్యామిలీ. మన కొనుగోలు ప్రవర్తన అనేది ఈ ఫ్యామిలీ వల్ల మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనేది చూస్తే, మనం చిన్నప్పటి నుంచి మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మన ఫ్యామిలీ ఒక వస్తువులకి కొన్ని వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. మనం కూడా దానికి అలవాటు పడిపోతాం. అదే వస్తువులను కొనడానికి మనం పెరిగే కొద్దీ కూడా మన పేరెంట్స్ ఏదైతే వస్తువులు ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నారో మనం కూడా అదే వస్తువులు యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేసే సోపు ఏదైతే ఉందో అవి మనకి మన పేరెంట్స్ అలవాటు చేసేస్తారు. తర్వాత మనం పెరిగే కొద్దీ కూడా మనం కూడా అదే వస్తువును కొనడానికి మనం ప్రయత్నం అనేది చేస్తాం. ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది మనకి ఆ వస్తువును కొనేటట్టు అలవాటు చేసింది కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ రెఫరెన్స్ గ్రూప్స్. ఈ సూచన సమూహాలు. మనకి సమాజంలో మనకి వివిధ రకాలైనటువంటి రెఫరెన్స్ గ్రూప్స్, కొన్ని సూచన సమూహాలు ఉంటాయి. అంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా రిలేటివ్స్ అవ్వచ్చు. వాళ్ళు కొన్ని వస్తువుల్ని మనకి రెఫర్ చేస్తారు. ఈ వస్తువు కొనండి, మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం, ఈ వస్తువు బాగుంది అనేటువంటి రెఫరెన్స్ అనేది మనకిస్తారు. మనం ఆ వస్తువుని చూసి ఆ వస్తువును కొనేటువంటి మోటివేషన్ అనేది మనలో కలుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ రోల్స్ అండ్ స్టేటస్. ఈ మన యొక్క రోల్ అలాగే స్టేటస్, మనం ఉండేటువంటి ఈ స్టేటస్ బట్టి కూడా కొన్ని వస్తువులను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగుందనుకోండి, మనం కొన్ని లగ్జరీ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే మన ఆర్థిక పరిస్థితి మీడియంగా ఉందనుకోండి, మనం కొన్ని మీడియంగా ఉండేటువంటి వస్తువులను యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు యొక్క లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది. అలాగే అదే కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీ లైఫ్ స్టైల్ అనేది ఒక విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ని బట్టి అతను ఆయన కొనేటువంటి వస్తువులను యూజ్ చేస్తాడు. అలాగే ఒక ఎంప్లాయీ యొక్క స్టేటస్ని బట్టి అతని యొక్క ఈ బయ్యింగ్ చాయిసెస్ అనేవి ఒక రకంగా ఉంటాయి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఒక రకమైనటువంటి బయింగ్ చాయిస్ అనేది ఉంటుంది. అలాగే నార్మల్ ఎంప్లాయీ అయితే ఒక రకమైనటువంటి బయింగ్ చాయిసెస్, కన్జ్యూమర్ బయింగ్ చాయిస్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క స్టేటస్ బట్టి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సోషల్ ఫ్యాక్టర్స్. అండ్ దెన్ నెక్స్ట్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్లో నెక్స్ట్ది కల్చరల్ ఫ్యాక్టర్స్, సాంస్కృతిక కారకాలు. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సంఘం నుంచి వచ్చినప్పుడు అతని ప్రవర్తన ఆ నిర్దిష్ట సమాజానికి సంబంధించిన సంస్కృతి ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సంఘం నుంచి వచ్చినప్పుడు అతని యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది ఆ నిర్దిష్ట సంస్కృతి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక ఇండియన్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతని యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది ఆ కంట్రీ యొక్క కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఒక అమెరికన్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతని యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది ఆ అమెరికన్ కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఒక బ్రిటన్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతని యొక్క కొనుగోలు ప్రవర్తన అనేది ఆ కంట్రీ యొక్క కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కల్చరల్ ఫ్యాక్టర్స్లో పార్ట్స్ అన్నమాట. కల్చర్, సబ్ కల్చర్ అండ్ సోషల్ క్లాస్, ఇవన్నీ కూడా ఈ కన్జ్యూమర్ బయింగ్ చాయిసెస్లో కల్చరల్ ఫ్యాక్టర్స్. అండ్ దెన్ నెక్స్ట్ పర్సనల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్లో నెక్స్ట్ వన్ పర్సనల్ ఫ్యాక్టర్స్, వ్యక్తిగత కారకాలు. వినియోగదారులకు వ్యక్తిగతంగా ఉండే కారకాలు వారి కొనుగోలు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఈ వ్యక్తిగత కారకాలు వ్యక్తికి మరియు వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. ఇది వ్యక్తిగత కారకాలు ఏంటంటే, వినియోగదారులకు వ్యక్తిగతంగా ఉండే కారకాలు వారి యొక్క కొనుగోలు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఈ వ్యక్తిగత కారకాలు అనేవి వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉంటాయి. ఆ వ్యక్తిగత కారకాలు ఏమేంటి అంటే ఏజు, ఇన్కమ్, ఆక్యుపేషన్ అండ్ లైఫ్ స్టైల్. వయస్సు, వృత్తి, ఆదాయం మరియు జీవనశైలి. ఈ పర్సనల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్జ్యూమర్ చాయిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ చూడండి. ఏజ్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ బయింగ్ బిహేవియర్. ద బయింగ్ చాయిసెస్ ఆఫ్ యూత్ డిఫర్ ఫ్రమ్ దట్ ఏ మిడిల్ ఏజ్డ్ పీపుల్. అలాగే మన ఏజ్ తీసుకుంటే ఈ బయింగ్ బిహేవియర్ అనేది యంగ్ ఏజ్ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళ చాయిస్ అనేది మారుతుంది. అలాగే మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళకి కొన్ని వస్తువులు నచ్చుతాయి. అంటే వాళ్ళ యొక్క కన్జ్యూమర్ చాయిస్ అనేది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క చాయిస్ అనేది ఈ యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ వాళ్ళకి అంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్కమ్. ఇన్కమ్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద బయింగ్ బిహేవియర్ ఆఫ్ ఏ పర్సన్. హయ్యర్ ఇన్కమ్ గివ్స్ higher purchasing power to consumers. When a consumer has higher disposable income, it gives more opportunity for the consumer to spend on luxurious products. అలాగే ఇన్కమ్ అనేది కూడా ఈ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ని చేంజ్ చేస్తుంది. మన ఇన్కమ్ అనేది బాగా హై లెవెల్లో ఉందనుకోండి, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఇన్కమ్ అనేది లో లెవెల్లో ఉందనుకోండి, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ కన్జ్యూమర్ బయింగ్ చాయిస్ అనేది వాళ్ళ యొక్క పర్సనల్ ఫ్యాక్టర్స్లో ఇన్కమ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ ఆఫ్ ఏ కన్జ్యూమర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బయింగ్ బిహేవియర్. A person tends to buy things that are appropriate his profession. For example, a doctor would buy clothes according to this profession, while a professor will have different buying pattern. అలాగే కన్జ్యూమర్ బయింగ్ చాయిస్ అనేది వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ చాయిస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉండేటువంటి ఈ క్లాత్స్నే వాళ్ళు యూజ్ చేస్తారు డాక్టర్స్ అనేవాళ్ళు. అలాగే ఒక ప్రొఫెసర్, ఒక లెక్చరర్ కానీ ఒక ప్రొఫెసర్ కానీ వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఆక్యుపేషన్కి తగ్గట్టు వాళ్ళ బయింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ an attitude and a way
in which an individual stay in the society. The buying behavior is highly influenced by the lifestyle of a consumer. For example, when a consumer leads a healthy lifestyle, then the products he buys will relate to healthy alternatives to junk food. అలాగే ఈ కన్జ్యూమర్ బయింగ్ చాయిస్ అనేది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన శైలి. కొంతమంది ఈ కొన్ని జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి వాళ్ళు హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బయట జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి వాళ్ళు హెల్దీ ఫుడ్స్ని తీసుకుంటారు. జంక్ ఫుడ్ ప్లేస్లో హెల్దీ ఫుడ్ని తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్లో పర్సనల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ఏజ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆక్యుపేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లైఫ్ స్టైల్. ఇవన్నీ కూడా పర్సనల్ ఫ్యాక్టర్స్. అండ్ ద లాస్ట్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఈ కన్జ్యూమర్ బయింగ్ చాయిసెస్లో లాస్ట్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ చాయిసెస్లో లాస్ట్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. The consumer buying habits and decisions greatly depend on the economic situation of a country or a market. When a nation is prosperous, the economy is strong, which leads to the greater money supply in the market and higher purchasing power for consumers. ఈ ఆర్థిక కారకాలు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, వినియోగదారుల కొనుగోలు అలవాట్లు మరియు నిర్ణయాలు ఒక దేశం లేదా మార్కెట్ యొక్క ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశం అనేది సంపన్నమైనప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది. ఇది మార్కెట్లో ఎక్కువ డబ్బుని సరఫరా చేయడం వల్ల వినియోగదారులకు అధిక కొనుగోలు శక్తి అనేది ఉంటుంది. ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా కన్జ్యూమర్ బయింగ్ చాయిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వాళ్ళ యొక్క ఆర్థిక కారకాలు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఈ కన్జ్యూమర్ బయింగ్ చాయిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దాంట్లో కొన్ని పాయింట్స్: పర్సనల్ ఇన్కమ్, వ్యక్తిగత ఆదాయం, అండ్ సెకండ్ వన్ ఫ్యామిలీ ఇన్కమ్, అండ్ థర్డ్ వన్ లిక్విడ్ అసెట్స్, అండ్ దెన్ ఫోర్త్ వన్ సేవింగ్స్. వ్యక్తిగత ఆదాయం, కుటుంబ ఆదాయం, ఆస్తులు, పొదుపు. ఇవన్నీ కూడా ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో ఈ కన్జ్యూమర్ బయింగ్ చాయిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పర్సనల్ ఇన్కమ్, వ్యక్తిగత ఆదాయం అనేది మనకి ఎక్కువగా ఉందనుకోండి, మన పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్, మన ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఒక పర్సన్కి జాబ్ ఉంటే ఒక రకంగా మనం ఎక్స్పెండిచర్ అనేది చేస్తాం. అలా కాకుండా మన ఫ్యామిలీలో 2 or 3 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉంటే మన యొక్క పర్చేసింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనం అమౌంట్ అనేది ఎక్కువగా స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడ్ అసెట్స్. ఈ లిక్విడ్ అసెట్స్, మన చేతిలో రెడీగా క్యాష్ ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కువగా మనీ అనేది స్పెండ్ చేయడానికి విల్లింగ్గా ఉంటాం. అండ్ దెన్ సేవింగ్స్, మన డబ్బు దాచుకోవడం వల్ల మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బుని మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ కన్జ్యూమర్ బయింగ్ చాయిసెస్ అనేవి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క బయింగ్ చాయిసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ సేవింగ్స్, లిక్విడ్ అసెట్స్, ఫ్యామిలీ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.